నమస్తే. ఏమని స్టార్ట్ చేస్తాము అంటే ఫస్ట్ మన ఛానల్ పేరు నుంచి స్టార్ట్ చేద్దాం. చాలామందికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ డౌట్ వస్తుండొచ్చు. ఐ మీన్ VHS బ్యాచ్ 2008 అసలు అని. నువ్వు చెప్పు దాని గురించి. VHS బ్యాచ్ 2008 అంటే ఏం లేదు, వీ డూ సమ్ బంచ్ ఆఫ్ ర్యాండమ్ వీడియోస్. కాకపోతే దాంట్లో కొంచెం ఇన్నోవేటివ్గా మంచిగా చేద్దామని. యాక్చువల్లీ నేను అడిగింది అది కాదు. VHS బ్యాచ్ 2008 అంటే పేరు ఇంకా ఉన్న రీజన్. సారీ VHS బ్యాచ్ 2008 అంటే మా స్కూల్ పేరు అది, విజయ హై స్కూల్. అండ్ మేము పాస్ అవుట్ అయిన బ్యాచ్ 2008. మీ అందరికి మేము చాలా ఓల్డ్ పీపుల్ లాగా అనిపించచ్చు, బట్ ఇట్స్ వాట్ ఇట్ ఈస్. సో మాకేం పేరు పెట్టాలో తెలియక అదే పెట్టాము. ఎందుకంటే ఆ స్కూల్ తోటి మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. స్టార్ట్ చేసింది అక్కడి నుంచే కదా. స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఆ స్కూల్ తోటి కూడా మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో అందుకే ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. సో నా పేరు విహారీ. నా పేరు ప్రణయ్ చంద్ర. సో మేము రీసెంట్గా ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీసాం. రీసెంట్ కాదు, బట్ 1 year గ్యాప్ ఉంది 2 ఫిల్మ్స్కి. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ గుడ్. ప్లీజ్ లుక్ అవుట్ ఫర్ అవర్ వీడియోస్. ఇంకా చాలా వస్తాయి, ఇంకా చాలా ప్లాన్ చేసి పెట్టాం. సో అట్లాంటి దానిలోనే వీఆర్ మేకింగ్ సమ్ మోర్ వీడియోస్. సో అందుకే ఈ షార్ట్ ఇంట్రడక్షన్ వీడియో చేద్దాం అనుకున్నాం. అరే నథింగ్ మ్యాన్, లైక్ జస్ట్ వీ వాంట్ టు జస్ట్ చిల్ విత్ యూ గైస్ అండ్ క్రియేట్ గుడ్ వైబ్స్ అండ్ మేక్ గుడ్ కాంటెంట్. అంతకంటే ఏం లేదు మోటో. పర్టికులర్గా ఇదే చెయ్యాలి అని ఏం లేదు, మంచిది చేద్దామని అంతే. అదే ఎంటర్టైన్ చేసుకుంటూ కూర్చోవాలి. యాక్చువల్లీ స్టార్టింగ్లో బ్రహ్మానందం వీడియో ఎడిట్ చిన్నప్పుడు సిటీ కేబుల్లో వచ్చేది ఇట్లా. ఎన్టీఆర్ పాత సినిమాలు, మహేష్ బాబు కొత్త సినిమాలు, వీడియో అది ఆడియో ఇది ఉంటుండే. అక్కడ నుంచి నాకు యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చింది, సరే బ్రహ్మానందం చేసి చూద్దామని. కానీ మీ సబ్స్క్రైబర్స్ అందరూ, ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్ మీరు ఎవరు చూస్తలేరు. చూడండి ఎట్లా దాని కాపరేట్ ఉంది కాబట్టి మాకు ఏ మానిటైజేషన్ అవ్వదు, కానీ మీరంతా ఎంటర్టైన్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో ఏంటంటే బేసిక్లీ యూ డోంట్ హ్యావ్ టు లైక్ ఆల్వేస్ లైక్ అవర్ వీడియోస్, బట్ డూ వాచ్ అవర్ వీడియోస్. కొన్ని నచ్చుతాయి, మీకు కొన్ని నచ్చకపోవచ్చు. విల్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్, విల్ టేక్ యువర్ సజెషన్స్. మీ సలహాలు తీసుకుంటాం, ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే యాక్చువల్లీ గుర్తొచ్చింది, స్టార్టింగ్లో 3-4 కామెంట్స్ వచ్చినాయి మన బకెట్ లిస్ట్. తెలుగు టీచర్ అసలు తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు, వత్తులు పలకట్లేదు, కరెక్టే సుంఠ అనకుండా సుంఠ అంటున్నాడు, ఏంది అంటే ఆన్సర్ చేద్దామని కదా. యాక్చువల్లీ మంచి సజెషన్, అది యాక్చువల్లీ యాజ్ అ డైరెక్టర్ నాకు వచ్చింది, కానీ నేను అంతకంటే ఎక్కువ రైట్ యాక్టర్ అమల్ గారిని పుష్ చేయలేదు. ఎందుకంటే వాడు ఒక మలయాళి. అమల్ అంటే మా ఫ్రెండ్. బేసిక్లీ మేము చెప్పాం కదా, ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సో దానిలో క్యారెక్టర్ అనమాట. సో దానికి వీ గాట్ గుడ్ క్రిటిసిజం, లైక్ ప్రాపర్ క్రిటిసిజం ఫర్ దాట్, అండ్ ఇట్స్ అ వ్యాలిడ్ క్రిటిసిజం. విల్ టేక్ ఇట్ అండ్ విల్ మూవ్ ఫార్వర్డ్. అంటే నాకు చిన్న సైజ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నాకు కూడా తెలుసు ఓకే వాడంత గట్టి ఐ మీన్ అంత పర్ఫెక్ట్ మాట్లాడలేదు తెలుగు, కానీ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, అంటే వాడి ఎఫర్ట్స్కి వాల్యూ యాడ్ అవ్వాలి కాబట్టి చెప్తున్నా. వాడు 100% ఇచ్చాడు. వాడు ఒక మలయాళీ అయి ఉండి ఇంత వరకు తెలుగు మాట్లాడడం అనేది చాలా వరకు అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. అంటే పర్ఫెక్ట్ తెలుగు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అంత బాగుంది కదా కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఐ టెల్ యూ వై. ఎందుకంటే అది ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకు తెలుసు వాడు మలయాళీ అని, చూసేవాళ్ళకి తెలియదు కదా. అది కరెక్టే. సో దేర్ క్రిటిసిజం ఇస్ వ్యాలిడ్. సో దానికి మనం ఏం చేయలేం, తీసుకోవాలంతే. తీసుకోవాలి, నెక్స్ట్ ఇంప్రూవ్ చేయాలి. తీసుకోవడం అంటే నా ఉద్దేశం కూడా అదే. ఓకే, సో ఇప్పుడు అయితే ఇదే కోలో ఇంకా కొన్ని స్కెచ్ వీడియోస్ వస్తాయి, కొన్ని రియాక్షన్ వీడియోస్ వస్తాయి. రియాక్షన్ వీడియోస్ అంటే నాట్ ఏ టిపికల్ రియాక్షన్ వీడియోస్. ప్లీజ్ వాచ్ అవుట్, మీకు అర్థమవుతుంది. ప్యారడీ వీడియోస్ వస్తాయి, అవి ఏంటో మేము చెప్పాము. అది మేము డైరెక్ట్ రిలీజ్ చేస్తాం, అది మీకు అందరికి సర్ప్రైజ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు మేము కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసి అంత ఆత్రం వద్దు మనకి. అది కరెక్ట్. సో that's our small introduction, guys. We hope to see you soon. Okay, see you. Bye friends, subscribers. Bye. ఏదోటి. Bye.